గుడ్ మార్నింగ్ రహీం సార్. గుడ్ మార్నింగ్ రహీం సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ కేశవ్. సార్ ఓవర్ టు యూ సార్. కొంచెం లౌడ్ గా మాట్లాడండి. ఓకే ఓకే అంటే 16 మెంబర్స్ వచ్చారు. ఇంకొక 24 అయింది కదా, ఒక 5 minutes వెయిట్ చేద్దాం, మేము ఎవరైనా యాడ్ అవుతారేమో. సార్ సార్ వెల్కమ్ చెప్పిన తర్వాత మాట్లాడాలి సార్. ఓకే 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 ఓకే. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. సార్ నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? సార్ క్లియర్ గా ఉంది, కొంచెం లౌడ్ గా. ఓకే ఓకే. నేను ఇయర్ ఫోన్స్ పెట్టున్నాను, మైక్తో మాట్లాడుతున్నాను. కొంచెం వాయిస్ బ్రేక్ అవుతే నాకు వెంటనే మెసేజ్ చేయండి. ఓకే, తప్పకుండా. వాయిస్ క్లియర్గానే ఉంది కదా? క్లియర్గానే ఉందిగా ఇప్పుడు? క్లియర్. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు మనం జూమ్ సెషన్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా నా పరిచయం నేను చేసుకుంటాను. నా పేరు రహీం. నేను నెల్లూరులో ఉంటున్నాను. నేను గత కొద్ది కాలంగా వెస్టేజ్ జర్నీ, అంటే వెస్టేజ్ బస్సు ఎక్కి జర్నీ చేస్తున్నాను. నా ముందు వెస్టేజ్కి ముందు నేనేంటి, వెస్టేజ్ తర్వాత నేనేంటి అని మీకు ఒక 5 minutesలో మీకు క్లుప్తంగా వివరిస్తాను. నేను వెస్టేజ్కి రాకముందు అంటే దాదాపు నేను వెస్టేజ్కి రాకముందు ఉన్నప్పుడు, లేనప్పుడు, అంటే గతం ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాము అనేది చూసుకుంటే, గతంలో అయితే నేను ఈ విధంగా ఉండేవాడిని కాదు. అప్పుడు నాకున్న వాల్యూస్ కానీ నా స్టేటస్ కానీ వేరు. కొన్ని సంవత్సరాల క్రితం కరోనా ముందు రహీం అనేవాడు ఎలా ఉన్నాడో కొంతమందికి తెలుసు. రహీం ఇప్పుడు 2025లో రహీం అనేవాడు ఎలా ఉంటున్నాడు అనేది కూడా నాకు తెలుసు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఈ విధంగా ఉండడం జరుగుతుంది. కానీ దాన్ని మనము ఏమీ చేయలేం. కర్మఫలం అనేది ఉంటుంది కదా, దాన్ని అనుభవిస్తూ ఉంటాము. దానికి మనము ఏ విధి రాతను కూడా మనం తప్పించలేం. అట్లా నా జీవితంలో ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా నేను 100%లో ఉన్నోడిని ఆఫ్టర్ కరోనా 0%లోకి అయిపోయాను. అంటే ఒక స్థాయి నుంచి 0 స్థాయికి వచ్చేసాను. వచ్చిన తర్వాత మన మార్గాలు ఏమి ఎత్తుక్కోవాలి, మనం మళ్ళీ స్థిరంగా నిలబడాలి, మనం ఇంతకు ముందున్న స్థానంలోకి ఎదగాలంటే మనం ఏం చేయాలనేటువంటి ప్రయత్నంలోనే నేను కొనసాగుతూనే ఉన్నాను. కొనసాగే ప్రయత్నంలో చాలా వర్క్స్ చూశాను, చాలా ప్రయత్నాలు చేశాను. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్స్ నుంచి నేను ఎప్పుడంటే ఆఫ్టర్ కరోనా 2022లోనే డైరెక్ట్ సెల్లింగ్ అనేది నాకు అవగాహన వచ్చింది. కానీ అప్పుడు నాకు పరిచయాలు అనేవి తక్కువ, రిలేషన్షిప్ తక్కువ, ఫ్రెండ్స్ తక్కువ. కానీ ఎలా వెళ్ళాలి అనేది మనుగడ లేదు నాకు. కానీ డైరెక్ట్ సెల్లింగ్లో వెళ్తే ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రయత్నంలో 2-3 కంపెనీస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ 2-3 కంపెనీస్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చెప్పిన టార్గెట్స్ కానివ్వండి, వాళ్ళు అచీవ్మెంట్స్ కానివ్వండి, చేయలేక తిరిగి అలసిపోయాం. ఎందుకంటే టార్గెట్స్ ఉన్నాయి, బాసులు ఉన్నారు, వీక్లీ మీటింగ్స్ వెళ్ళకపోతే మళ్ళీ ప్రెజర్స్, ఫోన్ కాల్స్ ఇవన్నీ చేసి ఎందుకు రాలేదు, నువ్వు ఏం చేస్తున్నావు, ఇట్లాంటి ప్రెజర్స్ చూసారు. బాస్ ఉంటే ఎంత ప్రెజర్ ఉంటుంది, బాస్ లేకపోతే ఎంత ప్రెజర్ ఉంటుంది అవగాహన చేసుకోండి. ఎందుకంటే అప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది తక్కువ అవగాహన ఉంది, ఎవరికి అంత అవగాహన లేదు. కానీ దాన్ని ప్రెజర్ ఎక్కువ ఉండింది మొదట్లో. రాను తగ్గుతూ వచ్చింది. కానీ కొన్ని కంపెనీస్ ఏంటంటే ఇప్పటికీ ఆ ప్రెజర్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. ఆ ప్రెజర్ చేసిన కంపెనీస్ ప్రెజర్లోనే ఉన్నాయి. ప్రెజర్ కుక్కర్లో ఎంత
ప్రెజర్ ఉంటుందో ఆ కంపెనీస్ కూడా అంతే ప్రెజర్ ఉంటుంది. అవి కూడా అవే విధంగా అణిగిమణిగి ఆ కంపెనీలు ఎదుగు పొదుగు లేకుండా ఆ కంపెనీలు అలాగే ఉండిపోతున్నాయి. దాని తర్వాత మనకు కొన్ని అంటే నేను ఇంకా దాన్ని విసిగిపోయాననమాట. అవి చేయలేక విసిగిపోయి వదిలేశాను. ఇవన్నీ చేయలేమని చెప్పేసి మామూలుగా జాబ్‌కి వెళ్ళిపోయి పార్ట్ టైమ్ వర్క్ చేసుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ వస్తానే ఉన్నాను. కానీ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. దేనికైనా ఎవరి కిందైనా పని చేస్తున్నామంటే ఖచ్చితంగా ప్రెషర్ అనేది ఉంటుంది. మన నెత్తి మీద బాస్ ఉన్నాడంటే మొట్టికాయలు వేస్తూనే ఉంటాడు. అది చేయలేదు, ఇది చేయలేదు అనేది. కానీ కొన్ని సంవత్సరాలు అనేది ఆ బాధలు అనేది భరించాము. అలా లోటుపాట్లు అనేది తెలుసుకుంటూ అంటే కొంతమంది చెప్తారు కదా, గురువులు చెప్తుంటారు మనకు, పడుతూ లేస్తూ నేర్చుకున్న ప్రతి అడుగు పాఠమే అవుతుంది. తడబడుతూ ఎక్కిన ప్రతి మెట్టు కూడా విజయం వైపే ప్రయాణిస్తుంది. మనం గెలిచినా ఓడినా మనం మన గమ్యానికి చేరేంత వరకు ఆగకుండా సాగడమే మన జీవితం. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మన బాధ్యతలు అనేది మనకు వస్తూనే ఉంటాయి, గుర్తు చేస్తూనే ఉంటాయి. అలా మనము ప్రతిదీ ప్రతిదీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో ప్రతిదీ మనము ఓడిన, విమర్శలు వచ్చినా మనం ఆగకుండా ముందుకు ఓడమే జీవితం. కొంతమంది విమర్శలు చేస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటాయి. కానీ ఆటుపోట్లనే తట్టుకుంటూ ఉండాలి. తట్టుకున్నప్పుడే మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్లో నిలబడగలం, నిలబడి సాధించగలం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎంత వాల్యుబుల్ బిజినెస్ అంటే అంత వాల్యుబుల్ అయినటువంటి బిజినెస్. సో ఈ జర్నీలో నేను చాలా ఆటుపోట్లని ఎదుర్కొన్న తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అసలు వద్దు, మనం చేయకూడదు, ఇవన్నీ తలనొప్పులు వద్దు మనకు అనుకొని నిర్ణయించుకొని నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. ఇప్పుడు 2022 నుంచి 2024, 25 వరకు చేసుకుంటూనే ఉన్నాను. ఒక్కసారి వచ్చాడండి మహానుభావుడు, కదా, అవకాశాలు అనేవి దేవుడు రూపంలో అవకాశాలు అనేవి దేవుడు మానవ రూపేణ వచ్చి మనకు అవకాశాన్ని కల్పిస్తుంటాడు. ఆ అవకాశాన్ని మనం పట్టుకోవాలి, పట్టుకున్నప్పుడే మనం ముందుకెళ్ళగలం అనేటువంటిది ఉంటుంది. అలాంటి సందర్భం నాకు నా లైఫ్లో, నా జీవితంలో జరిగింది. ఒకరోజు వచ్చాడు మహానుభావుడు ప్రసాద్ సార్. వచ్చి తలుపు తట్టి, సార్ వెస్టేజ్ అనే మార్కెటింగ్ ఉంది, దీంట్లో చేరండి అని అంటే, ఓ స్వామి తలనొప్పి, ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ చూసి అయిపోయింది నా పని, నేను చేయలేను బాబు, నన్ను వదిలే అని చెప్పేసి చెప్పాను. అయినా ప్రసాద్ సారు, ఆర్కే సార్ ఇద్దరు పట్టుబడ్డని విక్రమార్కుల్లాగా ప్రతి వారం నెల్లూరుకి వచ్చి, సార్ చూడండి చూడండి ఒక్కసారి చూడండి అని అంటే చెప్తున్నారు వాళ్ళు. కానీ నాకు తెలుసు డైరెక్ట్ సెల్లింగ్లో ఇన్ని ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, మళ్ళీ పోయి నేను తెలిసి ఆ గోతులు ఎందుకు పడాలని చెప్పేసి వద్దనుకున్నాను. కానీ వీళ్ళిద్దరూ ఫోన్ చేస్తూ, చూడండి సార్ ఒకసారి సరే అని చెప్పేసి వాళ్ళ మాటకి గౌరవించి నేను ఒకరోజు నెట్లో కూర్చొని యూట్యూబ్ నెట్లో చూసి వెస్టేజ్ అనే మార్కెటింగ్ని సెర్చ్ చేయడం జరిగింది. పూర్తిగా చదివాను. చదివిన తర్వాత నేను గతంలో డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకున్న విషయాలకి, ఈ వెస్టేజ్ బిజినెస్లో ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నటువంటి సిస్టమేటిక్కి, ప్లాన్ ఆఫ్ యాక్షన్స్కి నేను కట్టుబడిపోయాను. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బాగా నచ్చి సరే అని చెప్పి నేను నిర్ణయించుకున్నా. సో ఈసారి ప్రసాద్ సార్ కానీ ఆర్కే సార్ ఫోన్ చేస్తే ఐడి వేద్దాము, సో వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి, వాళ్ళకి నేను అండదండగా ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ వారం తర్వాత ప్రసాద్ సార్, ఆర్కే సార్ రావడం జరిగింది. ఒక నైట్ టైం 8:30, 9 మధ్యలో నన్ను రోడ్డు మీద నిలబెట్టేసి అర్ధరాత్రి అంటే 9 గంటలప్పుడు ఒక ఐడి వేయడం జరిగింది. ఆ ఐడితో స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు నేను వెస్టేజ్లో ఎందుకు ఉంటున్నాను, నేను ఇన్ని సంవత్సరాలు వెస్టేజ్లో ఎందుకు రాలేకపోయాను, ఎందుకు ఈ అవకాశం నా దాకా రాలేదు అని చాలా రోజులు బాధపడిన విషయం చాలా జరిగింది. కానీ నేను ప్రతిరోజు వెస్టేజ్ గురించి తెలుసుకుంటూ, వెస్టేజ్లో ఏంటి, ఆ సిస్టమ్ ఏంటి, ప్లానింగ్ ఏంటి, వెస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి, వాటి యొక్క సప్లిమెంట్స్ ఏంటి, అది ఎందుకు వాడాలి, ఎలా వాడాలి అనేటువంటి ప్రతిదీ దాని గురించి తెలుసుకుంటూనే
ఒక్కొక్కరిని జాయిన్ చేసుకుంటూ పోతూ ఈరోజు నేను నెల్లూరులో కొంతమందిని బిల్డ్ చేసుకునే టీంని వా ఆ టీం ద్వారా ప్రతి నెల సిఎన్సిస్ కంప్లీట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను లీడర్స్. అట్లాగే మన అందరము ఇంజమూర్ టీం ద్వారా ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉన్నందుకు చాలా గర్వపడాలి. ఎందుకంటే మహాగురూజీ ఎంత కష్టపడి వచ్చారో చూడండి. ఈరోజు సారు అన్ని లక్షలు తీసుకుంటున్నాడు అంటే ఆయన లక్షలు తీసుకుంటున్నాడని మనం అనుకుంటే ఆయన లక్షలు తీసుకుని మనకు కూడా ఎందుకు రాకూడదు అనుకుంటే తప్పు. ఎందుకంటే ఆయనకి అవకాశం ఉంది, మనకు అవకాశం ఉంది. ఈ వెస్టేజ్లో ప్రతి ఒక్కరికి లక్షలు సంపాదించే అవకాశం ఉంటుంది. కానీ ఒక లక్ష్యంతో పని చేస్తేనే అది సాధించగలం. నాకు లక్ష కావాలి, ఆయనకి లక్ష వచ్చింది నాకు లక్ష రావాలంటే రాదు. ఒక లక్ష్యంతో పని చేస్తేనే మాకు లక్షలు వస్తాయి. అంతేగాని ఈరోజు ఆయన సంపాదిస్తున్నాడు అని చూస్తుంటే ఎంఎస్ఆర్ సంపాదించుకుంటుంటారు, మనం ఇక్కడే కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక లక్ష్యంతో వెస్టేజ్లో పనిచేసి ప్రతి ఒక్కరికి లక్షలు సంపాదించే అవకాశం ఉంటుంది. డైలీ లీడర్స్ చూడండి, గమనించండి. ఈరోజు మనకు ప్రతి జూమ్ మీటింగ్ అంటే ప్రతి మీటింగ్ ఇంపార్టెంట్. జూమ్ మీటింగ్ అనేది ఎంతో విలువైనది. ఎందుకంటే జూమ్ మీటింగ్లో మనం చాలా మందిని కలుస్తుంటాం, చాలా పరిచయాలు వస్తుంటాయి, చాలా బాండింగ్ ఏర్పడుతుంది, ప్రతి విషయాన్ని తెలుసుకోవచ్చు. మనం తెలియని విషయాలు కూడా మనం తెలుసుకొని మన కింద ఉన్న వాళ్ళకి మనం చెప్పడం ద్వారా చాలా ఉపయోగపడుతుంది. మనం తెలుసుకుంటాం, ఇతరులకు చెప్తాం. చూడండి, దీంట్లో మనం చేయాల్సింది ఏమన్నా, మనము నిత్యం ఒక దాని గురించి తెలుసుకోవడం. ఈరోజు ఒక సప్లిమెంట్, ఈరోజు ఇంకొక సప్లిమెంట్ తెలుసుకోవడం. ప్రోడక్ట్ ఆఫ్ ప్లానింగ్, స్ట్రక్చర్, సిస్టమ్, ఇవన్నిటి గురించి నేర్చుకోవడమే మనం వెస్టేజ్లో. మనకేమి ఇవన్నీ నేర్చుకుంటే సరికి మనకు లక్ష్యం వచ్చేస్తుంది. ఇవన్నీ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మన చెక్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఈరోజు చెక్ అనేది తక్కువలో ఉండొచ్చు, కానీ వెస్టేజ్లో ఉన్నటువంటి సిస్టమాటిక్ ప్లాన్ కానీ మీరు నేర్చుకుంటే మీ చెక్కు 2-3 సంవత్సరాల తర్వాత మీకు అందని స్థితిలో ఉంటుంది. ఇది పక్కా గ్యారంటీ, 100% గ్యారంటీ. ఎందుకంటే దీంట్లో ఉండాల్సిన బాండింగ్ ఎలా ఉంటుందంటే, ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు ఒక తల్లి అంటే ప్రతి బిడ్డ తల్లిని గౌరవిస్తాడు, ఆ తల్లి ప్రతి బిడ్డని గౌరవిస్తుంది. ఆ బిడ్డ ఎలా ఉన్నా కానీ, చెడిపోయి ఉన్నా కానీ, అమాయకుడైనా కానీ, పిచ్చివాడైనా కానీ, చెడ్డవాడైనా, మూర్ఖుడైనా, హంతకుడైనా, ఎలా ఉన్నా ఆ తల్లి అనేది ఆ బిడ్డని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటుంది. కానీ తండ్రి అనేవాడు ఏం చేస్తాడు అని అంటే, ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి లీడర్స్. తల్లి తండ్రి కలిస్తేనే కొడుకు. ఈ కొడుకుని బాండింగ్ చేస్తే తల్లి ఏం చేస్తుందంటే కనెక్షన్లో పెట్టుకుంటుంది. తండ్రి ఏం చేస్తాడంటే కొడుకు బిడ్డ చేసేటువంటి తప్పుల్ని కరెక్షన్ చేస్తుంటాడు. అంటే కరెక్షన్ చేయడానికి తండ్రి ఎప్పుడు ఉంటాడు, తల్లి కనెక్షన్ చేసేదానికి ఉంటుంది. ఈరోజు మనం ఈ విధంగా మాట్లాడుకోగలుగుతున్నాం, అందరం ఈ విధంగా జూమ్ మీటింగ్లో, ప్రతి జూమ్ మీటింగ్ అటు ఉందంటే మన తల్లుల యొక్క ఔదార్యం, మన తల్లికి అందరికీ మనం అందరం చెప్పాలి. ఎందుకంటే మనం అంత పుణ్యం చేసుకో ఉన్నాం. అంటే ఈ రిలేషన్షిప్, డైరెక్ట్ సెల్లింగ్లో రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే తల్లికి బిడ్డ ఉన్నటువంటి రిలేషన్షిప్లో ఉండాలి, అంటే కనెక్టింగ్లో ఉండాలి. తల్లి బిడ్డను ఎలా కనెక్ట్ చేస్తుంది, తను తప్పు చేసినా కానీ, బిడ్డ తప్పు చేసినా కానీ తల్లి కొంచెం గోప్యంగా పెట్టుకుని తండ్రిని సర్ది చెప్పుకోవడం, ఇట్లా భర్తను సర్ది చెప్పుకోవడం చేస్తుంది. కానీ తండ్రి ఏం చేస్తాడు, బిడ్డని తప్పుడు దారిలో పోతుంటే కరెక్షన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. చాలాసార్లు చెప్తానే ఉంటాడు తండ్రి, ప్రయత్నిస్తుంటాడు. 100 సార్లు చెప్తాడు, 200 సార్లు చెప్తాడు, 1000 సార్లు చెప్తాడు, ఆయన వినడు బిడ్డ. ఎందుకంటే అప్పటికి బిడ్డ ఏం చేస్తున్నాడు, కరెక్షన్ కాదు మనం ఇక్కడ చేయాల్సింది, కనెక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. తల్లికి బిడ్డ ఉన్నట్టు కనెక్షన్, అలాగే తండ్రి బిడ్డకు ఉన్నటువంటి కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి డైరెక్ట్ సెల్లింగ్లో. ఎప్పుడైతే మనము మన అప్లైన్లతో పాటు మన డౌన్ లైన్లలో ఉన్నటువంటి మన టీం మెంబర్తో మనం ఎప్పుడైతే కనెక్టింగ్లో ఉంటామో, అంటే కనెక్షన్ అనేటువంటి రిలేషన్షిప్లో ఉంటామో, అప్పుడు మనము ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ముందుకెళ్ళగలం.
ఏం లే, మనకున్నటువంటి టీం మెంబర్స్ అందరినీ ప్రతిరోజు పలకరించుకోవడం, గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం, వాళ్ళని మామూలుగా క్యాజువల్గా పలకరించుకోవడం, మీకు అందుబాటులో ఉన్న వాళ్ళని వెళ్ళి కలవడం. సో ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నారు దగ్గర ఉన్నారు, వెళ్ళి మాట్లాడటం, హాయ్ అని పెట్టుకోవడం. ఇట్లా వాళ్ళతో రిలేషన్షిప్ అనేది మనం కనెక్షన్లో పెట్టుకోవాలి. ఆ కనెక్షన్ పెట్టుకున్నప్పుడే మనకి ఏంటంటే డైరెక్షన్లో ఎక్కువ మనం ముందుకెళ్ళేదానికి చాలా మనకు ఉపయోగపడుతుంది. ది లీడర్స్ చూడండి, అర్థం చేసుకోండి ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్లో ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నామంటే, డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నటువంటి అమృతం అలాంటిది. అంటే దీన్ని మనం అమృతాన్ని సాధించాలంటే ఎంత కష్టపడాలో అంత మనం కష్టపడాలంటే మనం ఏమి ఉదయం లేచి నుంచి చెమట వచ్చి రాళ్ళు రప్పలెత్తి గంపలు మోసి అట్లాంటి కష్టపడడం కాదు. స్మార్ట్గా మన టైంని ఇన్వెస్ట్ చేయడమే ఇక్కడ మనం చేసేటువంటి కష్టం. ఈరోజు మనం ఎక్కడైతే కష్టపడతామో అక్కడ మనకు భవిష్యత్తు అనేది ఉంటుంది. ఎక్కడైతే మనం విజయం సాధించాలని చెప్పి ఎక్కడైతే కష్టపడతామో అక్కడే మనం విజయం సాధిస్తాం. నిన్న మనకు లక్ష్మణ్ సార్ ఫెంటాస్టిక్గా చెప్పారు. ఆయన మీటింగ్ వింటుంటే నాకు సార్ చెప్పిన ప్రతి పాయింట్ మైండ్కి చాలా కనెక్ట్ అయింది. మనం జూమ్ మీటింగ్లు వింటా ఉన్నాం, ప్రతిరోజు జూమ్ మీటింగ్లు వింటున్నాం, కానీ ఆ జూమ్ మీటింగ్లో మనం ఏం చేయాలి అనేది మనకు చెప్పట్లే. ఎంతసేపటికి అలా చేసాము, ఇలా ఉంది, నాకు ఇంత ఉంది అంత ఉంది అని చెప్తున్నారని దాని కాన్సెప్ట్ పట్టుకోమని ఎవరు చెప్పట్లేదు. అసలు వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్? డైరెక్ట్ సెల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి పట్టుకోండి అని ఎవరు చెప్పట్లేదు. ఇలా చేయండి ఇలా వస్తుంది, ఇలా చేయండి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఖురాన్లో ఒక పదం చెప్తా ఉంటారు, ప్రతి శుక్రవారం ఖురాన్లో ఒక పదం చెప్తుంటారు. ఎందుకంటే దారి చూపించే ఒక వ్యక్తి నడి రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాడు, తనకి అడ్రస్ అర్థం కానప్పుడు తన పక్కన ఒక వ్యక్తి వెళ్తుంటే ఈ అడ్రస్ ఎక్కడో చెప్పమన్నాడు. అతను ఏం చేశాడు, ఆ కాగితం చూసుకొని అడ్రస్ పలానా చోట, బాబు అట్టెళ్ళు, ఆ లెఫ్ట్ తిరుగు, ఆ రైట్ తిరుగు, ఆ రైట్ తిరిగి ఇంకో సందు వస్తుంది, ఆ సందులో తిరుగు అక్కడ కనపడుతుంది అని చెప్తాడు. కాకపోతే ఇతనికి అర్థం కాదు, ఇతను అటు ఇటు తిరగమంటున్నాడు కానీ నాకు కరెక్ట్గా చెప్పట్లేదే అని చెప్పేసి. కానీ ఇంకొక వ్యక్తిని అడిగితే ఆ అడ్రస్ చూసి, బాబు ఉండు, కరెక్ట్గా నేను అడ్రస్ తీసుకెళ్తాను, నువ్వు ఏదైతే అడ్రస్ చూపించావో ఆ అడ్రస్ దగ్గర నేను తీసుకెళ్తానని చెప్పి అతను చేయి పట్టుకొని అతన్ని తీసుకెళ్ళి ఏదైతే అతను అడ్రస్ చెప్పాడో ఆ అడ్రస్ దగ్గర తీసుకెళ్ళి వదిలిపెట్టేసి తను మటుకు వెళ్ళిపోతాడు. అంటే దీంట్లో అర్థం ఏంటంటే, మనకు కాన్సెప్ట్ అనేది అర్థమయ్యేంత వరకు చెప్పకుండా అటు ఇటుగా చెప్పేస్తే ఎవరికి అర్థం కాదు. కానీ దాని మూలం ఎక్కడైతే డైరెక్ట్ సెల్లింగ్ అనేది మూలం ఉందో దాన్ని పట్టుకోగలిగితే మనం విజయం సాధించగలం అనేటువంటి దీని అర్థమైందా లీడర్స్? అందరికీ అర్థమవుతుంది, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు జూమ్ మీటింగ్లో మనం ఉన్నామనంటే అది మనం ఎంతో అదృష్టం. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి ఎక్కువ మనము ఈ వాడాము అనేటట్టు నేను టాపిక్ తీసుకురావట్లేదు సిస్టర్ లీడర్స్. ఎందుకంటే మనం నేను వాటికి సప్లిమెంట్స్ కూడా చెప్తాను, వాడిన వాటి గురించి ప్రతిదీ వాల్యుబుల్, ప్రతిదీ ఇచ్చేటువంటి సిస్టమ్ కానివ్వండి, సిస్టంలో ఉన్న ప్లానింగ్ కానివ్వండి, ప్రతిదీ వాల్యుబులే. ప్రోడక్ట్స్ కూడా హౌస్ సప్లిమెంట్స్ కానివ్వండి, పర్సనల్ కేర్ కానివ్వండి, ఫుడ్ సప్లిమెంట్స్ కానివ్వండి, ప్రతిదీ 100% వాల్యుబుల్ అయినవే. ఇది పక్కా గ్యారంటీ. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ నేర్చుకున్నాను, దాన్ని చూస్తున్నాము, వింటున్నాం. అంటే జూమ్ మీటింగ్లో చెప్పేది వేరుగా ఉంటుంది, ప్రత్యక్షంగా అనుభవించేది వేరుగా ఉంటుంది. అంటే మనం వాటి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం వాడాలి. అదే మన ఫస్ట్ కాన్సెప్ట్. డైరెక్ట్ సెల్లింగ్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే యూజ్ ద ప్రోడక్ట్. మీరు ప్రోడక్ట్ని ఫస్ట్ యూజ్ చేయండి. యూజ్ చేసి దాంట్లో ఉన్నటువంటి గుణాలుని అనుభవించాలి. ఫస్ట్ అది ఏంటి అని, ఎలా పనిచేస్తున్నది మనకు అర్థమైతే
అప్పుడు మనం ఇతరులకు చెప్పగలం. ఇప్పుడు మనం ఉదయం లేచిన కాంచి ప్రతిదీ మనకు బయట నుంచి తెచ్చుకుంటాం. ఒక పేస్ట్ పొద్దున్న లేవగానే పేస్ట్ వాడతాం. మనం మనం వెస్టేజ్లో 3 రకాల పేస్టులు ఉన్నాయి. ఈ 3 రకాల్లో మీకు నచ్చిన పేస్ట్ ఒకటి వాడండి. దాన్ని ఆస్వాదించండి. ఆస్వాదిస్తే మీకు అర్థం అది మీ పేస్ట్లో ఏంటి అసలు ఏంటి అనేది తెలుస్తుంది. బయట ప్రోడక్ట్కి ఎంత ఉంది, మన ప్రోడక్ట్ ఎంత వర్త్ ఉంది అనేది ఉంటే అర్థం అవుతుంది. సో పేస్ట్ అయిపోయింది. సోప్స్ తీసుకుని నెక్స్ట్ పేస్ట్ అవ్వగానే మనం ఏం చేస్తాం, బాతింగ్కి వెళ్తాం. సోప్ ఎన్ని రకాల సోపులు ఉన్నాయి చూడండి. మనకు నీమ్ సోప్ ఉంది, క్లెన్జింగ్ బార్ ఉంది, క్లెన్సింగ్ కాంప్లెక్స్ అండ్ బార్ ఉంది, ట్రూ మ్యాన్ బార్ ఉంది. ఇట్లా ఉన్నాయి. ఏ సోప్ తీసుకున్నా కానీ ప్రతి దాంట్లో 100% న్యాచురల్ అండ్ ఆర్గానిక్. ఎటువంటి హాని అనేది ప్రతి దానికి లేదు, ఏ దానికి లేదు. ఎంతో వాల్యుబుల్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఏ వాడినా కానీ ఫ్రెష్గా ఉంటుంది. చూడండి ప్రతిదీ మనకు వెస్టేజ్. మన గౌతమ్ బాలి గారు ఎండి గారు ఆయనకి పాదాభివందనం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిదీ మధ్యవర్తికి అంటున్నా మధ్య తరగతికి అందుబాటులో ఉండేటువంటి ప్రోడక్ట్స్ని తీసుకొచ్చారు. అది డైరెక్ట్ సెల్లింగ్ అంటే. డైరెక్ట్ సెల్లింగ్లో మనం వాల్యూస్ పెంచుకోవాలంటారు. వాల్యూస్ పెంచుకోవాలంటే వాల్యూ ఉన్న వస్తువు తీసుకుంటే వాల్యూ రాదండి. వాల్యూస్ ఉన్న వాటిని మనం అనుభవిస్తే వస్తుంది. అంతేగాని వాల్యూస్ ఉన్న వాటిని తెచ్చుకొని ఆడ పెట్టుకొని చూసుకుంటుంటే వాల్యూ వస్తే మనకు రాదు. అది ఎన్నటికీ జరగదు. ఆ వస్తువు అక్కడే ఉంటుంది, మనం ఇక్కడే ఉంటాం. కానీ ఆ వాల్యూస్ ఉన్న వస్తువుని మనం వాడినప్పుడే దాని విలువ మనకు తెలుస్తుంది. ఈరోజు ప్రతిదీ చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో కొన్ని కంపెనీస్ వస్తున్నాయి పోతున్నాయి. కానీ 21 సంవత్సరం నుంచి ఏకధాటిగా వెస్టేజ్ కంపెనీ అనేది చరిత్ర రాస్తూనే ఉంది. ఎంతో మంది లక్షల మంది జీవితాలను మార్చినటువంటి డైరెక్ట్ సెల్లింగ్లో వెస్టేజ్ ఒకటే. మీరు ఎక్కడైనా సెర్చ్ చేసి చూసుకోండి. వెస్టేజ్లో నెట్లో చూసుకోండి, ఇంటర్నెట్ చూసుకోండి, యూట్యూబ్లో చూసుకోండి. ఎక్కడైనా కానీ వెస్టేజ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాయి. మిగతా అన్నీ ఉన్నాయి అంటే ఆ వాల్యూ తగ్గట్టు అవి అక్కడే ఉన్నాయి. కానీ చరిత్రని ఏవి రావట్లే. చరిత్ర తిరగ రాస్తున్నది ఒక వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ మొత్తమే. దీంట్లో మనము స్ట్రాంగ్గా నిలబడాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన మైండ్ సెట్ని మనం మార్చుకోవాలి. నెగిటివిటీని మార్చేయాలి, పూర్తిగా తీసేయాలి. నెగిటివిటీని పూర్తిగా తీసేయాలి. ఫస్ట్ మనం మారినప్పుడే మనం విజయానికి చేరువవుతాం. ఫస్ట్ నువ్వు మారకుండా యువతలను మార్చాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఫస్ట్ నువ్వు నీలో ఉన్నటువంటి లోపాలని తీసే. నువ్వు మారు. నువ్వు మారిన తర్వాతనే పక్కనోడికి సలహా కానీ ఏదైనా ఇవ్వాలంటే సాధ్యపడుతుంది. కానీ ఫస్ట్ నువ్వు మారకుండా అవతలోటికి ఉచిత సలహాలు ఇస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. మనం మారాలి. ఫస్ట్ మనం మారి అవతలోడికి చెప్తే వాడు వింటాడు. అంతేగాని ఏమి మనం మారకుండా మన దూరంలో మనం ఉంటూ ఏదో చెప్పాము తూచా తప్పు చేసామని చెప్పేసి చేస్తే మటుకు ఈ డైరెక్ట్ సెల్లింగ్లో కుదరదు. ఫస్ట్ మనం మారాలి. మనం మారితేనే డైరెక్ట్ సెల్లింగ్లో మనం ఎదగగలం, ఎదిగి చూపించగలం. ప్లస్ టీమ్, మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి టీమ్. నువ్వు ఈ నెలలో ఎన్ని వస్తువులు కొన్నావు, ఎన్ని సిఎన్సీలు చేసావు అనేది ముఖ్యం కాదు. లీడర్స్ ఫస్ట్ టీమ్ నిర్ణయించుకోండి. టీమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ది డైరెక్ట్ సెల్లింగ్ మీటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. టీమ్ ఈజ్ ద బెస్ట్. టీమే. ఈ టీం మనం బిల్డ్ చేసుకొని ఈ వెస్టేజ్ మార్కెట్లో మనం ఎక్కడైతే కష్టపడతామో అక్కడే మనం విజయం సాధిస్తాం. దీంట్లో మనం పెట్టాల్సిందల్లా ఏం లేదు, నీ సమయాన్ని ఇన్వెస్ట్ చేయి అంతే, నీ భవిష్యత్తు మారిపోద్ది. ప్లస్ నిన్న మన లక్ష్మణ్ సార్ కూడా చెప్పారు, ఒక అసోసియేషన్ ఎంచుకోండి. అసోసియేషన్ ఎంచుకొని దాంట్లో మీరు కష్టపడి పనిచేయండి అన్నారు. నేను ఎంచుకున్నాను ఇంజమూర్ అసోసియేషన్, ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఇంజమూర్ టీంలో నేను పనిచేస్తున్నాను. వాళ్ళకి నేను సర్వదా కృతజ్ఞుడిని. ఎందుకంటే నాకు గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ప్రసాద్ సార్ కానీ ఆర్కే సార్ కానీ వాళ్ళకి ఎప్పుడు నేను కృతజ్ఞుడిగానే ఉంటాను.
ఎందుకంటే నాకు బెస్ట్ని ఇచ్చారు. ఎవరు ఇవ్వలే నాకు. నా బంధువులు లేదు, అన్నదమ్ములు లేదు, అక్క చెల్లెలు లేదు, ఎవరు ఇవ్వలేదు, రిలేషన్ ఇవ్వలేదు. నాకు ఇచ్చింది నా ఫ్రెండ్స్ అయినటువంటి రామ్, ఆర్కే సారు, లక్ష్మణ్ సారు, ప్రసాద్ సారు. ఈ మధ్య నాకు గురువుగా ఎన్నో ఏ విషయంలోనూ అండదండగా ఉంటూ ప్రతి విషయాన్ని కరెక్ట్ చేస్తూ మన గౌష్ భాష సారు ఎన్నో మా గురువుగా మా ఇంజమూరు టీంకి మెంటర్గా ఉంటున్నట్టు గౌష్ భాష సార్కి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాను. సార్కి ఎంతో నాలెడ్జ్ ఉంది. సార్ని పట్టుకొని మనం ముందుకు వెళ్తే మన ఇంజమూరు టీము ఎక్కడికో వెళ్ళిపోతుంది. కానీ మనము ఈ వెస్టేజ్లో స్థిరంగా నిలబడి ప్రతిదీ నేర్చుకొని ప్రతి ఒక్కరిని స్టడీ చేస్తే మనం దీంట్లో విజయం సాధించగలం. లీడర్స్ దీంట్లో మనకు ధనం ఇంపార్టెంట్ కాదు. ధనం విషయంలో మనకంటే తక్కువ వారితో మనం పోల్చుకోవాలి. ఈరోజు నువ్వు వెస్టేజ్లో చేరిన తర్వాత నీకు ఒక 400 వచ్చి ఉండొచ్చు. నువ్వు 400 వచ్చాని కాలర్ వేసుకుంటే గొప్ప కాదు. నీకన్నా తక్కువ వచ్చినాడు 10 రూపాయలు 11 రూపాయలు వచ్చినాడుతో పోల్చుకోవాలి. వాడికి 11 వచ్చింది, వాడిని కూడా నేను 400కి తీసుకురావాలి, అతన్ని కూడా నేను 400కి తీసుకొస్తే అప్పుడు నాకు విజయం అనేది ఉంటుంది. నువ్వు 400 వచ్చి కాలర్ వేసుకుంటే నీ కాలర్ నీ కాడే ఉంటుంది, కానీ ఎక్కడ పక్కనోడి కాడ ఉండదు. ప్లస్ అది మనం చేయాల్సింది. గుణం విషయంలో మనం కంటే ఎక్కువ వారితోనే మనం పోల్చుకోవాలి. అదే మన జీవితంలో అభివృద్ధి సాధించగలం. లీడర్స్ మన టీంలో మన ఇంజమూరు టీం మెంటర్స్ కానివ్వండి, మన అప్లైనర్స్ గోల్డ్ మనం చెప్పే మాటలు కూడా మనం ప్రతిదీ వినాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది మన భవిష్యత్తు కోసమే. టీమ్ మీటింగ్, జూమ్ మీటింగ్ అన్నీ ఏంటంటే జూమ్లో రమ్మని చెప్పేది, ఎందుకంటే ఈ విషయాలు తెలుసుకోవడానికే రమ్మంటారు. ప్రతిదీ వాళ్ళగా. అట్లాగే ఈ ప్రోడక్ట్స్ లీడర్స్ అందరికి అర్థమవుతుంది కదా? వాయిస్ క్లియర్గానే ఉంది కదా కేశవ్ సార్? సార్. ఓకే, థ్యాంక్ యూ. అట్లాగే ఈ వెస్టేజ్లో మనం ఎంత పురోగతి సాధించాలనేదంటే అంత పురోగతి సాధించి ఎంత తవ్వుకోగలవు అంటే చెప్తా ఉంటారు కదా, నువ్వు ఎంత కష్టపడి ఎంత తీసుకోవాలనుకుంటే అంత తీసుకోవచ్చు. అది నీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంత టీంని బిల్డ్ చేసుకుంటే అంత ఆదాయం నీకు ఉంటుంది. లీడర్స్ దీంట్లో వెస్టేజ్లో ప్రతిదీ వాడండి. ప్రోడక్ట్ అనేది వాడండి, షేర్ చేయండి. మీరు వాడింది 10 మందికి చెప్పండి. 10 మందిలో ఒక్కరు కనెక్ట్ అయినా ఆ ఒక్కరితో మీ జీవిత ప్రయాణాన్ని, వెస్టేజ్ ప్రయాణాన్ని, బస్సుని స్టార్ట్ చేసేయండి. అప్పుడే మీకు గోల్ అనేది ఏర్పడుతుంది. నిరుత్సాహాలు వస్తుంటాయి, నిస్సృహులు వస్తుంటాయి, అవి అన్నీ వస్తుంటాయి. కానీ అన్నిటిని మనం తట్టుకోవాలి. మనం ముందుకు వెళ్ళాలంటే ప్రతిదీ మనం అడ్డుగోడలు కానివ్వండి, ఏదైనా కానీ మనం విజయం సాధించాలంటే మనం అన్నిటినీ ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. అంతేగాని ఎవడో అన్నాడు, వాడన్నాడని చెప్పి మనం ఆగిపోకూడదు. ఎప్పుడైతే నువ్వు వాడన్నాడని నువ్వు ఆగిపోయావో నీ టీం ఆగిపోతుంది. నీ టీం ఆగిపోయిందంటే నీ చెక్ ఆగిపోతుంది. నీ చెక్ ఆగిపోయిందంటే నీ ఆదాయం ఆగిపోతుంది. ఇంక లైఫ్ చక్రం ఆగిపోతుంది. నువ్వు డిసప్పాయింట్లోకి వెళ్ళిపోతావు. ఇంక నువ్వు ఏది చేయడానికి కూడా ముందుకు రావు. నేను ఇంకా చేయలేను అనేటువంటి నిస్పృహలో పడిపోతావు. అబ్బా నేనేం చేయలేను, ఇంకా చేయలేను అనేటువంటి నిరుత్సాహం పడిపోతుంది. అలాంటి నిరుత్సాహానికి ఎప్పుడు పడిపోకండి. ఎందుకంటే ఈ వెస్టేజ్ బస్సు ఎక్కిన తర్వాత ఎప్పుడు విజయ పదంలోకి వెళ్తున్నామే కానీ కిందకి రాం. ప్రతి నెల ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వెళ్తూ ఉంటాం. ఆ ఎక్కే క్రమంలో మనకు చాలా అడ్డుగోడలు, అవంతరాలు, కష్టాలు, నష్టాలు అన్నీ వస్తుంటాయి. వాటన్నిటిని భరాయించాలి, తట్టుకోవాలి. తట్టుకున్నప్పుడే మనం ఇంకొక స్టెప్ ఎక్కగలం, ఇంకొక మెట్టు ఎక్కగలం. ఆ ఎక్కినప్పుడే మనకు అర్థమవుతుంది ఇంత కష్టపడుతున్నాం కదా, దాన్ని ఇంకొక కొంచెం నేను స్మార్ట్గా పని చేసుకుంటే ఇంకొక మెట్టు ఎక్కగలం కదా అనేటువంటి కాన్సెప్ట్ వెళ్ళండి. అంతేగాని ఒకే దిక్కున ఉండి ఒకే సర్కిల్లో ఉండి మటుకు ఏ ప్రయత్నం చేయకండి. లీడర్స్ కష్టపడదాం, అందరం లక్ష్యం తీసుకుందాం. అందరం లక్ష్యంలో ఉంటే లక్ష్య తీసుకోవచ్చు. అంతేగాని వాడు పైకి వెళ్తున్నాడని చెప్పి వీడిని కిందకి లాగడం,
వీడి కింద ఇంకా కింద తీసుకొని తొక్కాలనేటువంటి మైండ్ సెట్తో ఉంటే మటుకు వెస్టీజ్లో ఉండండి. వెస్టీజ్లో ఉండి అవతల వాళ్ళు గెలుపు చూస్తుంటారు అంతే. వీళ్ళు మటుకు ఆడే ఉంటారు, వీళ్ళు పైకి వెళ్తూ ఉంటారు. ఓకే లీడర్స్, దీంట్లో ప్రతిదీ వాడమని చెప్పాను, ప్రతిదీ ప్రోడక్ట్ వాడండి, షేర్ చేయండి అని చెప్పాను. కానీ మీరేం వాడారు సార్, మీరేం వాడారు ఇది చెప్పండి అని అనుకుంటుంటారు ఇప్పుడు మనసులో. ఈయన ఎంత సోది చెప్తున్నాడు, వాడిన విషయం చెప్పొచ్చు కదా అని. కానీ నేను వాడి అనుభవిస్తున్నాను కూడా. నేను ప్రతిరోజు ఉదయం లేచి జ్ఞానో పేస్ట్ వాడతాను, గ్రీన్ టీ తాగుతాను, గ్రీన్ టీలో తులసి డ్రాప్స్ చేసుకుంటాను, తులసి డ్రాప్స్ చేసుకుని బాతింగ్కి వెళ్తాను. బాతింగ్లో క్లెన్జింగ్ బార్తో సోప్ స్నానం చేస్తాను. తర్వాత ఫేస్ క్రీమ్స్ వాడతాను. తర్వాత రాగానే బ్రెయిన్ పొద్దున్నే అన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్కి వెళ్ళే ముందు నూనె వేసుకుంటాను. నూనె తెలుసు కదా, నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. మన అబ్దుల్ కలాం చెప్పారు, నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. నూనె వాడదాం అంటే ఫ్యూచర్లో మనకి ఎటువంటి ఆపరేషన్లు కానీ మనం ఇంజెక్షన్ వేయించుకోవాల్సిన బాధ కానీ ఉండదని చెప్పారు. నెక్స్ట్ స్పిరులినా పీచు. ఇది ఒక నాచు పీచు. ఇది సముద్ర గర్భం నుంచి తీసినటువంటి ఒక నాచు పీచు మొక్క. దీంట్లో ఉన్నటువంటి అద్భుతమైన శక్తి ఏంటంటే శరీరం యొక్క ద్రాఢ్యత్యాన్ని, అంటే శరీరం యొక్క శక్తిని పెంచేటువంటి గుణం ఉన్నటువంటిది ఈ స్పిరులినా. నువ్వు స్పిరులినా వేసుకొని సాయంకాలం వరకు అన్నం తినకపోయినా నీరసం అనిపించదు, అలాంటి ఉంటుంది శక్తి. బాడీకి అంత శక్తిని అందిస్తుంది స్పిరులినా. చూడండి ఎంత వాల్యుబుల్గా ఉన్నాయో ప్రతి ప్రోడక్ట్ కానీ, ప్రతి ఫుడ్ సప్లిమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ వాడుతూ ఉన్నాం. ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఫ్లాక్స్ ఆయిల్ ఎంతో అద్భుతమైనటువంటిది. ఫ్లాక్స్ ఆయిల్ హార్ట్కి కానివ్వండి, కొలెస్ట్రాల్కి కానివ్వండి, దేనికైనా ఫ్లాక్స్ ఆయిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్లో చిన్న వ్యక్తికి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మొన్న రీసెంట్గానే ఒకతను బ్యాడ్మింటన్ ఆడుతూనే కోర్టులో అంటే షటిల్ ఆడుతూనే సడన్గా పడిపోయాడు. ఏంటంటే హార్ట్ అటాక్. అబ్బాయి యాక్టివ్గానే ఉన్నాడు, 24 years ఉంటాయేమో అబ్బాయికి. అబ్బాయికి ఏముంటుందంటే కొలెస్ట్రాల్ ఉంటుందా, ఏమైనా ఉంటుందో చెప్పండి? ఏముండవు. 24 years హార్ట్ అటాక్ వచ్చిందంటే ప్రాబ్లం ఏంటి? లంగ్స్లో, హార్ట్లో బ్లాక్స్ ఏర్పడడం వల్ల హార్ట్ అనేది బ్లాక్ అయిపోయింది. వితిన్ సెకండ్స్లో బాబుని హాస్పిటల్ తీసుకెళ్తే ఆల్రెడీ చనిపోయి అరగంట అయిందని చెప్పారు. సో చూడండి ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది మనకి అలాంటి అవాంతరాలు రాకుండా చేస్తుంది. ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఎక్సలెంట్. ప్రతిదీ నేను ఒకటని చెప్పట్లేదండి, ప్రతిదీ మన వెస్టేజ్లో ఉన్నటువంటి 450 ప్రోడక్ట్స్ ప్రతిదీ మన ఒంటికే కాదు, ఒంటి మీద పూసుకునే కానీ, ఒంటికి రాసుకునే కానీ, ఒంటికి వాడుకునేవి కానీ, ఒంటి లోపలికి శరీరంలో వేసుకునేవి కానీ, ఇంటికి వాడేవి కానీ ప్రతిదీ న్యాచురల్ అండి, 100%. దీంట్లో మీరు ఏ డౌట్ ఉన్నా కానీ నేను 100% బాండ్ రాసిస్తాను మీకు. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, చక్కగా వాడుకోవచ్చు, వాడుకున్నది 10 మందికి చెప్పుకోవచ్చు అనే విషయాన్ని చెప్పచ్చు. సామర్థ్యం అండి, ఏం లేదు దీంట్లో. ఏంటంటే మనం వాడింది 10 మందికి చెప్పడంలో నీకేం ఖర్చు ఉండదు. నీ శక్తి ఖర్చు కాదు, నీ వాక్చాతుర్యం ఖర్చు కాదు, ఏమి ఖర్చు కాదు. నీ వాడిని చెప్తున్నావు, దానికి ఎందుకు సంకోచిస్తున్నారో అర్థం కాదు. టీం బిల్డ్ చేసుకోండి అంటే టీం బిల్డ్ చేసుకోకుండా ప్రోడక్ట్స్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే టీం వస్తుందా? రాదు. ప్రతిదీ అండి నేను చెప్పే విషయం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే జూమ్లో మనం వచ్చామంటే ఒక విషయం తెలుసుకోవడానికే వస్తాం. ఏం తెలుసుకోవడానికి జూమ్లోకి రావడం ఎందుకు చెప్పండి? ఈరోజు చూడండి, మనము ఎదగాలని అంటే చాలా కష్టపడాలి. ఎలా కష్టపడాలని అంటే అది మీ నిర్ణయానికి ఇచ్చేస్తాం. మీ ఆలోచించుకోండి, మీరు ఎలా ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. ఎలా కష్టపడండి. మీరు నేను కష్టపడుతున్నట్టు మిమ్మల్ని కష్టపడమని నేను చెప్పను.
కానీ మీకంటూ ఒక వే అనేది ఉంటుంది, ఒక ఆలోచన విధానం అనేది ఉంటుంది. ఆ ఆలోచన విధానంలో ముందుకెళ్ళండి. ముందుకెళ్ళే ప్రయత్నంలో ఈ వెస్టేజ్ని తీసుకెళ్తూ వెస్టేజ్ బ్యాగ్ను మోసుకెళ్తూ వెళ్ళండి. ఆ వెస్టేజ్ బ్యాగ్లో ప్రతి ప్రోడక్ట్ని డెమో ప్రోడక్ట్స్ పెట్టుకోండి. ఆ ప్రతిదీ నీకు తెలిసినా తెలియకపోయినా పక్కన వాళ్ళు తెలిసినా తెలియదు అంటే మీ గమ్యంలో మీరు పోయే ప్రయత్నంలో మీరు పోయే ప్రయాణంలో ఎవరు కనపడ్డా కూర్చోబెట్టి ఇది పరిస్థితి, ఇది ఇలా ఉందని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేసి విన్నవాడు ధన్యుడు, వినని వాడు మూర్ఖుడు. ప్రతిదీ అట్లా చేసుకోండి. ప్రతిదీ అంటే ఒక్కొక్కరికి ఒక ఆలోచన విధానం అనేది ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. ఆ మైండ్ సెట్ని నమ్మండి. అంటే నేను చెప్పేది మైండ్ సెట్ అంటే మీకు అర్థమవుతుంది కదా. మైండ్ సెట్ అంటే మీలో మీరు మారితే మీ మైండ్ సెట్ మారిపోతుంది. ఫస్ట్ మీ అలవాట్లు, మీ మీ ఉదయం లేసేటువంటి ఇంతకుముందు ఏ అలవాట్లు ఉన్నాయో నాకు తెలియదు, ఆ అలవాట్లని మార్చుకొని వెస్టేజ్ బస్సు ప్రయాణం, వెస్టేజ్ తీర్థాన్ని పుచ్చుకొని ఎవరైతే ముందుకెళ్తారో ఈ రోజు కాకపోయినా 2-3 సంవత్సరాల తర్వాత వారు లక్ష్యంగా సంపాదిస్తారు. ఇది పక్కా గ్యారంటీ. ఇది మైండ్లో పెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ప్రతి ఒక్కరు ఎవరికి చెప్తా ఉంటే ఫోన్లు చేస్తూ ఉంటే ఇసిగిస్తున్నారు. ఇప్పుడు నేను అనుకుంటాం ప్రొఫెసర్ నన్ను 3 నెలలు ఇసికించాడు, రా స్వామి రా స్వామి అని. దేనికోసం ఇసికించాడు అనేది అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. వినండి, ప్రతిదీ చెప్పేది వినండి. వినిన తర్వాత డెసిషన్ తీసుకోండి, ఇది కరెక్టా కాదా. మీ మనస్సాక్షి ఏది చెప్తే అది నమ్మండి, అంతేగాని ఎవరో చెప్పారని కాదు. మీకై మీరు తెలుసుకొని దీంట్లో నేను కష్టపడితే నాకు రూపాయి వస్తుంది అనుకుంటేనే చేరండి, రాదనుకున్నా చేరండి. ఎందుకంటే ఈరోజు కాకపోయినా రేపు వస్తుంది కాబట్టి. సో ఈ వెస్టేజ్ మార్కెటింగ్లో ప్రతిదీ వాల్యుబుల్ అండి. ఎవరైతే ఇప్పటికీ నిరుత్సాహం ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, ఏ ఏ టైంలో కూడా, ఏ క్షణంలో కూడా, ఏ నిమిషంలో కూడా మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో మీరు అందరూ లీడర్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఎలా ఉందంటే, లీడర్స్ అనేవాడు ఎలా ఉంటారో నేను ఆల్రెడీ చెప్పానండి మీకు. అర్థమై ఉంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే లీడర్ అనేవాడు ఎలా ఉండాలంటే మన డౌన్ లైనర్, అప్ లైనర్ ప్రతి ఒక్కరితో కనెక్షన్లో ఉండాలి. ప్రతి పాయింట్లో కనెక్షన్లో ఉండాలి, కరెక్షన్లో ఉండకూడదు. కనెక్షన్లో ఉంటేనే మనం ముందుకెళ్ళగలము. ఇది పాయింట్ గుర్తుపెట్టుకుని లీడర్స్ అందరూ కనెక్షన్లో ఉండండి, కరెక్షన్ చేయబాకండి. ప్రతి ఒక్కరు కరెక్షన్ చేస్తున్నారు. కరెక్షన్ అనేది రేపు కరప్షన్గా మారద్ది, కరప్షన్గా మారద్ది. కాబట్టి ఎవరిని కరెక్ట్ చేయబాకండి, కనెక్టింగ్లో ఉండండి. ఈ కనెక్టింగ్లో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మనం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ముందుకెళ్ళగలం. ఈరోజు మన మహాగురు ఎంఎస్ఆర్ సారు మనల్ని కనెక్షన్లో ఉంచుకున్నారు, ప్రతిదీ కనెక్షన్లో ఉంచుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఆయన ఆ స్థాయిలో ఉంటున్నారు. అదే ఆయన ప్రతిరోజు మనకు కరెక్షన్ చేస్తుంటే మనం వింటామా? వినం. ఏంది నేను చెప్పేది అనుకుంటాం. ఆయన కరెక్షన్ చేయట్లే, అందరినీ కనెక్షన్లో పెట్టుకుంటున్నారు. కనెక్షన్లో పెట్టుకొని టీం బిల్డ్ చేసుకుంటున్నారు. టీం బిల్డింగ్తోనే ఆయన సంపాదించుకుంటున్నారు. గమనించండి లీడర్స్, ఎప్పుడైనా మీరు టీంని బిల్డ్ చేయండి. టీం బిల్డ్ చేసుకొని టీంతో కనెక్షన్లో ఉండండి. కనెక్షన్లో ఉన్నప్పుడే మనం అందరం కోట్లు సంపాదించుకోండి. కోటి కావాలంటే కనెక్షన్ పెట్టండి. కనెక్షన్ అంటే ఏదో కనెక్షన్ పెట్టకండి, మన వెస్టేజ్ కనెక్షనే పెట్టండి. ఒక్క నిమిషం కేశవ్ సార్. చెప్పండి సార్. సారీ జస్ట్ ఒక డిస్టర్బెన్స్ వచ్చింది, అందువల్ల డిస్కనెక్ట్ చేయాల్సి వచ్చింది. వాయిస్ క్లియర్ కదా? క్లియర్ సార్. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అట్లాగే లీడర్స్ మీరు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన పాయింట్ నచ్చి